ఎవర్రా సచిన్ టెండూల్కర్కి 50 ఏళ్ళు అన్నది? ఆ ముందుకు దిగి సిక్స్లు బాదడం, 35 ఏళ్ల బ్యాటర్లు కూడా ఆడలేక కింద మీద పడుతుంటే, సింహంల ముందుకు దూకి బౌండరీల మోత మోగిస్తున్న ఆ స్ట్రోక్ ప్లే చూస్తుంటే అసలు అనవసరంగా సచిన్ రిటైర్మెంట్ ఇచ్చేస్తాడేమో అనిపిస్తుంది. ఇది ఇప్పుడు మాస్టర్ లీగ్ చూసిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా అనుకుంటున్న మాటలు. ఇంకో పక్క సచిన్కి తోడు సిక్స్ల వీరుడు యువరాజ్ సింగ్ కూడా వింటేజ్ యువీని గుర్తు చేస్తూ సిక్స్ల మోత మోగిస్తున్నాడు. మనందరం ఛాంపియన్స్ లీగ్ ఫీవర్లో పడి గమనించలేదు, కానీ మాస్టర్స్ లీగ్లో సచిన్ కెప్టెన్సీలో టీమిండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి పెద్ద పెద్ద టీంలకి, ఆ టీమ్స్లోని అమ్మ మొగుడు లాంటి ఆటగాళ్ళకి చుక్కలు చూపిస్తూ ఫైనల్కి వచ్చేసింది. నిన్న జరిగిన సెమీఫైనల్లో అయితే ఏకంగా ఆస్ట్రేలియా మాస్టర్స్ని 94 రన్స్ తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో సచిన్ ఓపెనింగ్ బ్యాటింగ్ చూస్తుంటే నిజంగానే ఎవర్రా ఈయన రిటైర్ కావాలని అప్పట్లో గోల చేసిన ఎదవలు అని కోపం వస్తుంది. ఎందుకంటే అంత అద్భుతమైన షాట్లతో, మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రోక్ ప్లేతో ఫ్యాన్స్కి ఒక మెస్మరైజింగ్ మాస్టర్ క్లాస్ ఆట అంటే ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి చూపించాడు మన మాస్టర్ బ్లాస్టర్. ఒక ఈ మ్యాచ్లోనే కాదు, ఇంతకు ముందు మ్యాచ్లో కూడా సచిన్ ఓపెనర్గా అదరగొట్టాడు. అందులో ముఖ్యంగా లీగ్ స్టేజ్లో ఆస్ట్రేలియాపైనే ఆడిన 33 బంతులో 64 రన్స్ ఇన్నింగ్స్ నిజంగానే ఒక మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ అన్నమాట. 4 సిక్స్లు 7 ఫోర్లతో ఆసీస్ బౌలింగ్ని ఊచకోత కోసాడు. అన్ఫార్చునేట్లీ ఆ మ్యాచ్ మనం ఓడిపోయినా సచిన్ ఇన్నింగ్స్ మాత్రం ఫ్యాన్స్కి ఫుల్ మజా ఇచ్చింది. అదే కాదు, ఇక ఇప్పుడు సెమీఫైనల్లో కూడా ఆసీస్ మీద ఇంకోసారి రెచ్చిపోయిన సచిన్ తన చీకీ షాట్స్తో 30 బంతులో 7 ఫోర్లతో 42 రన్స్ చేశాడు. ఇక ఒక పక్క సచిన్ ఇంతలా రెచ్చిపోయి ఆడుతుంటే మన సిక్స్ల సునామీ యువరాజ్ సింగ్ మాత్రం తక్కువ తిన్నాడా? ఆడిన 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మనోడిని అసలు ఎవరు అవుట్ చేయలేకపోయారు. తన ట్రేడ్ మార్క్ బ్యాటింగ్తో మొత్తం టోర్నీలో 11 సిక్స్లు కొట్టాడు యువి. అందులో 7 సిక్స్లు ఈ సెమీఫైనల్లోనే ఆసీస్పై బాదాడు. ఇక సౌత్ ఆఫ్రికా టీంను అయితే తన స్పిన్ బౌలింగ్లో కూడా మాయ చేశాడు. 2 ఓవర్లలో 12 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక వీళ్ళిద్దరికి తోడు యూసఫ్ పఠాన్, స్టూవర్ట్ బిన్నీ, ఇర్ఫాన్ పఠాన్ కూడా సూపర్ ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్నారు. మరి వీళ్ళంతా ఫైనల్లో ఇంకెంతలా రెచ్చిపోతారో, ముఖ్యంగా సచిన్ టెండూల్కర్, యువి ఇంకా విజృంభించి ఎంతలా ఆడతారో అండ్ ఫ్యాన్స్కి ఇంకెంత హై ఇస్తారో చూడాలి. ఇక ఆల్రెడీ ఇండియా ఫైనల్కి చేరుకోగా రెండో సెమీఫైనల్లో శ్రీలంక, వెస్టిండీస్ తలపడుతున్నాయి. ఈ రెండు టీమ్స్లో గెలిచిన టీంతో ఇండియా ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. మరి చూడాలి విండీస్, శ్రీలంకలో ఏ టీం ఫైనల్కి వస్తుందో. అయితే మీరేమనుకుంటున్నారు? ఏ టీం ఫైనల్కి వస్తే ఇండియా మాస్టర్స్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు మీరు కూడా మాస్టర్స్ లీగ్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతుంటే ఎవరి ఆట బాగుందని మీకు అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.